పేదవాడి పక్షాన నిలబడతా, ప్రజా గొంతుకై నినదిస్తా. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి, సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. విశాఖ వంచంలోని వేలంపేటలో ఓ పక్కకు బిల్డింగ్ ఒరిగిపోవడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. పక్క బిల్డింగ్పై ఒరగడంతో మరో 2 భవనాలకు ముప్పు పొంచి ఉండడంతో స్థానికులు భయపడుతున్నారు. బిల్డింగ్ ఒరిగి చాలా రోజులైనా అధికారులు పట్టించుకోలేదని వెంటనే చర్యలు తీసుకోవాలంటూ స్థానికులు విశాఖ సిపి శంకబ్రత బాక్షికి ఫిర్యాదు చేశారు. దీంతో హుటాహుటిన అపార్ట్మెంట్ వాసులను ఖాళీ చేయించారు పోలీసులు. కుంగిన కసిరెడ్డి ప్లాజాని అనుమతులు లేకుండా నిర్మించారని స్థానికులు ఆరోపిస్తున్నారు. భరత సమాచారం మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్, పూర్తిగా పక్క బిల్డింగ్ పైకి ఒరిగిపోయినటువంటి దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. ఇప్పటి వరకు కూడా అధికారులు ఎలాంటి స్పందన లేనట్టు పరిస్థితి కనిపిస్తోంది. దీంతో విశాఖ సిపికి ఫిర్యాదు చేయడంతో వెంటనే ఖాళీ చేయించినట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం సిచ్యువేషన్ ఎలా ఉంది? ఎప్పుడు కూల్చివేత పనులు ప్రారంభించే అవకాశం ఉంది? డీటెయిల్స్ ఏంటి? సిద్ధు, విశాఖపట్నంలో మరొకసారి జీవీఎంసీ అధికారుల నిర్లక్ష్యం బట్టబయలైంది. ఏకంగా చిన్నపాటి మార్గం ఉన్న రహదారి గుండా వెళ్తున్న ఒక ప్రదేశంలోనే ఏకంగా 5 అంతస్తుల బిల్డింగ్ కట్టడం జరిగింది. అయితే ఎటువంటి ప్రికాషన్స్ పాటించకపోవడం, అదేవిధంగా పూర్తిగా కూడా జీవీఎంసీ నామ్స్ని వైలేషన్ చేస్తూ కూడా ఈ కన్స్ట్రక్షన్ జరిగినట్టుగా తెలుస్తుంది. ఒక్కసారిగా పూర్తిగా కూడా 5 అంతస్తుల బిల్డింగ్ పక్కనున్న బిల్డింగ్పై వాలిపోయిన పరిస్థితి, ఒరిగిన పరిస్థితి నెలకొంది. ఈ తరుణంలో ప్రస్తుతం మనతో పాటు స్థానిక నాయకులు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఎన్ని రోజుల నుంచి ఈ విధంగా ఒరిగనిపిస్తుంది? అదేవిధంగా ఈ ప్రదేశంలో 5 అంతస్తుల బిల్డింగ్ కట్టుకోవడానికి స్పేస్ ఉందా? చిన్నపాటి మార్గమే కదా, ఏమైనా స్పేస్ ఉందా అసలు? సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ 35 వార్డు వేలంపేటలో ఇది లోతట్టు ప్రాంతం సార్. ఇది ఈ లోతట్టు ప్రాంతంలో మరి 5 ఫ్లోర్ల బిల్డింగ్కి పర్మిషన్ ఎలాగొస్తే మాకు అర్థం కాని విషయం. కానీ ప్రజలైతే భయాందోళనతో ఉన్నారు. ఇది 3 రోజులు 4 రోజుల నుంచి కాదు సార్, గత 6 నెలల నుంచి ఇది ఒరిగి ఉండదు సరే. మరి జీవనం ఎందుకు పట్టించుకుని మాకు అర్థం కాని విషయం. రాత్రి ప్రజలందరూ సాయంత్రం భయపడి ఈ ఉన్న వాళ్ళందరూ దిగిపోయారు. ఇక్కడ ఉన్న ప్రజలకు మాత్రం న్యాయం చేకూర్చాలని కోరుకుంటూ ఇక్కడ మా జీవీఎంసీ జోనల్ కమిషనర్ ఏం చేస్తున్నారు, మేము ఏం కమిషన్ చేస్తే మాకు అర్థం అవ్వట్లేదు. గతంలో 3 ఫ్లోర్లు పేదోడు కట్టుకుంటే టౌన్ ప్లాన్ గురించి అనేక ఇబ్బంది పడిన రోజులు ఉన్నాయి. అటువంటిది మరి ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ యొక్క రాజకీయ నాయకులు అండదండలు చూసుకున్నాం. మరి ఏ విధంగా కట్టుకున్నారో మాకు అర్థం కాని విషయం ఏంటంటే 5 ఫ్లోర్లు లోతట్టు ప్రాంతంలో ఏ విధంగా పర్మిషన్ ఇచ్చారండి అది జీవీఎంసీ అధికారులు తెలియాలి, ఈ కూటమి నాయకులు తెలియాలి. మరి బిల్డర్ కూడా ఇంతవరకు రాకపోవడం కూడా అది చాలా గమనార్థం. మరి ఈ బిల్డర్తో పాటు రాజకీయ నాయకులు ఏమాత్రం కుమ్మకేయడం మాకు కూడా ప్రజలు కూడా చాలా ఇబ్బంది పడే కార్యక్రమం ఇది. కానీ ఇమీడియట్గా కమిషనర్ యాక్షన్ తీసుకుని బిల్డింగ్ కూల్చోపోతే ఇక్కడ వార్డు ప్రజలందరూ కూర్చొని దీక్ష చేసే కార్యక్రమం చేపడతామని చెప్పి మీకు సభ మనం చేసుకుంటాను. దయచేసి కమిషనర్ మీ చేతులు జోడించి దండం పెడుతున్నాను. సరే కమిషనరు, మీరైతే మాత్రం ఇక్కడ ఉన్న ప్రజలకు న్యాయం చేకూర్చాలి. ప్రజలు భయాన్ని తొలగించి ఇక్కడ బిల్డింగ్ని ఇమీడియట్గా డిస్పోజ్ చేయాలని మేము కోరుకుంటాం. రైట్, ఇది పరిస్థితి పూర్తి స్థాయిలో చూస్తున్నాం. ఈ బిల్డింగ్కి సంబంధించి ఒకవైపుగా ఇదంతా కూడా డ్యామేజ్ అయ్యి బిల్డింగ్ అంతా ఒరిగిన పరిస్థితి నెలకొంది. పూర్తిగా కూడా ఇక్కడున్న స్థానికులు ఒకటే భయాందోళన చేస్తున్నారు. 5 అంతస్తుల బిల్డింగ్ ఒక్కసారిగా కుప్పకూలినట్లయితే ప్రాణ నష్టం ఉండే అవకాశం ఉందని తరుణంలో తమకు రక్షణ కల్పించాలి. అదేవిధంగా ఈ బిల్డర్ ఎవరైతే ఉన్నారో అతనిపై తగిన చర్యలు తీసుకోవాలని కూడా స్థానికులు కోరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. సిద్ధు.